వరంగల్ టౌన్లోని వాడవాడల గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భిన్న రూపాల్లోని ఆకర్షణీయ గణనాథులకు నగరవాసులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలో 22 ఏళ్లుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కూచిపూడి, భరతనాట్యం, పేరణి నృత్యాలతో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడుతూ ఉత్సవాలు నిర్వహిస్తున్న వినాయక మండపం నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. గణేష్ మహారాజ్ కి జై, ఇదే నినాదం ఇప్పుడు వాడవాడలా కనిపిస్తుంది. ఏ మండపం దగ్గరికి వెళ్ళినా కానీ సాయంత్రం అయితే చాలు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ వినాయకుడిని శక్తి కొలిది పూజలు చేస్తున్నారు. ఆ లంబోదరుడు ఆ గణపతిని ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మట్టితో తయారు చేయడం, ఆ ప్రకృతిలో దొరికే పువ్వులు కావచ్చు లేదా గరిక ఆ గడ్డితోటి పూజించినా కానీ కరుణిస్తాడు అనేది అన్ని విఘ్నములకు అధిపతి కాబట్టి ఆ వినాయకుడిని ఏ పూజ చేసినా మనం ముందు ప్రార్థన చేసి పూజ చేస్తాం. అందుకనే గణపతి నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సేమ్ టైంలో గణపతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడ ఉన్నా కానీ వాడ మొత్తం ఒక్క చోటుకు వస్తుంది. ఈ ఉత్సవాలలో వాళ్ళంతా మమేకమవుతారు. 9 రోజుల పాటు కూడా ఎంత బిజీ ఉన్నా సాయంత్రం అయిందంటే చాలు ఇట్లా మనం చూస్తున్నాం కదా, ఇంత విజువల్లో వీళ్ళంతా కూడా ఒక్క చోటుకు వస్తారు. వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకుంటారు. వాళ్ళు సంవత్సరం పాటు కూడా వివిధ బిజీలో ఉండొచ్చు. వాళ్ళంతా కూడా ఈ టైంలో వాళ్ళ ఫ్రెండ్షిప్ను మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 9 రోజుల పాటు ఈ గణనాథుడిని పూజించడంతో పాటు చివరి రోజు స్వామివారికి సంబంధించినటువంటి తిరిగి మళ్ళీ గంగమ్మ చెంతకు తీసుకువెళ్ళటం, నిమజ్జనానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శోభాయాత్రలు నిర్వహించడం చేస్తారు. ప్రస్తుతం అర్చకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతారు. అంటే ఈ 9 రోజుల పాటు పూజలు రోజు ఒకే తీరుగా ఉంటాయా? సాయంత్రం పూట బొజ్జ గణపయ్యకు వేరు వేరు పూజలు చేస్తుంటారా? ఇది అడ్వకేట్స్ కాలనీ హన్మకొండ. ఇక్కడ గత 20 సంవత్సరాల నుండి వినాయకుని నవరాత్రులు, గణపతి నవరాత్రులు గజానన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో ఉత్సాహంగా జరుగుతాయండి. ఉదయం సాయంత్రం విశేషంగా పూజలు ఉంటాయి. గణపతి హోమం ప్లస్ కుంకుమ పూజ మహిళలచే నిర్వహించబడుతుంది. గణపతి హోమం చాలా చక్కగా కొన్ని వందల జంటలతో నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉదయము లలితా సహస్రనామ పారాయణము, తర్వాత సాయంత్రము విష్ణు సహస్ర పారాయణము. ప్రతిరోజు మహిళలు చాలా ఒక 100 మంది వచ్చి చూస్తున్నారు కదా, చాలామంది ఎక్కడ జరగదు. ఇలా మామూలుగా గుళ్ళో చేస్తారు భయంలో, కానీ ఇక్కడ అంత విశేషంగా నవరాత్రులలో నామాలు ప్లస్ భజనలు చేస్తుంటాము. అంటే ఈ పూజలు చేసిన నిమజ్జనానికి సంబంధించి ఇప్పుడు నిమజ్జనానికి కూడా చాలా మంది 7వ రోజు చేస్తూనే ఉన్నారు. నిమజ్జనం చేసేటప్పుడు ఎట్లా తీసుకుపోవాలి స్వామివారిని? స్వామివారికి సంబంధించిన నిమజ్జన సమయంలో ఎట్లాంటి నియమ నిష్టలు పాటించాలి? మన గణపతి నవరాత్రుల్లో ఎంత నిష్టగా పూజలు చేస్తామో అంతే నిష్టగా స్వామివారిని ఆ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలి. మనము అన్ని విపరీత ధోరణిలో వస్తున్నాయి ఇప్పుడు. అన్ని ఆ విధంగా కాకుండా స్వచ్ఛమైన మనసుతోటి, స్వచ్ఛమైన శరీరంతో స్వామివారిని ఎలా కొలుస్తామో అదేవిధంగా అంతే స్వచ్ఛతతోటి, అంటే ఈ మధ్య కల్చర్ చెడిపోతున్నది. అంత ఇన్ని రోజులు నిమజ్జనం, ఇన్ని రోజులు నిష్టగా పూజలు చేసి చివరి రోజు వచ్చేసరికి అంత చెడిపోతున్నారు. మా కాలంలో 20 ఏళ్ళని చూసి ఇంతవరకు అటువంటి కాలేదండి. జనరల్గా శోభాయాత్ర కావచ్చు లేదా తీసుకువెళ్ళే సమయంలో కావచ్చు, తర్వాత స్వామివారిని కదిలించేటప్పుడు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆ రోజంతా కూడా ఎలా ఉంటుంది? ఎన్ని గంటలకు నిమజ్జనానికి సంబంధించి, అంటే 9 రోజులు నవరాత్రులు పూజ చేసిన తర్వాత ఎన్ని గంటలకు ఈ వినాయకుడిని కదిలించడం కావచ్చు, లేకపోతే శోభాయాత్రలు మొదలు పెట్టుకోవడం కావచ్చు, గంగమ్మ చెంతకు ఎప్పుడు చేర్చాలి? సాయంత్రం మనకు ఉదయం పూజ ఇలా విధంగా సాయంత్రం పూజ చేస్తామండి. చేశాక ఇక్కడ లడ్డు వేలంపాట జరుగుతుంది. తర్వాత స్వామివారిని కదిలించి వారు గెలిచిన వాళ్ళకి పెట్టడం, తర్వాత శోభయాత్రలో స్వామిని ఇక్కడ కాలనీలో మహిళలు, పెద్దలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా స్వామివారిని ఎంతో ఘనంగా ఉత్సాహంగా తీసుకుపోయి మంగళహారతులతోటి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి వాడలో తిప్పి చివరకు స్వామి గంగమ్మ చెంతలోకి చేరుతామండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ గజానన మండలి అడ్వకేట్స్ కాలనీలో జరుగుతుందండి. అంటే మామూలుగా మిగతా పండుగలకు ఈ పండుగకు ఈ 9 రోజుల పాటు మీరు అంతా ఒక్క చోటుకు వస్తుంటారు కదా, ఈ భజనలు ఇదంతా మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ అంతా కలుస్తుందా? ఎట్లా ఉంటుంది ఈ నవరాత్రులు? ఎట్లా చేస్తుంటారు? స్పెషల్గా మా కాలనీలో మాత్రము ఇదేంటి డీజేలు ఇలాంటి వాటికి తావివ్వకుండా ఫస్టే, అంటే ఒక కమిటీ లాగా వేసుకున్నారు. కమిటీ లాగా వేసుకొని ఫస్టే ఏ రోజు ఏమి కార్యక్రమాలు చేయాలంటే ఈ 9 రోజులే కాకుండా మేము దానికంటే ఒక 15 రోజుల ముందు నుండి ఈ ప్రోగ్రామ్ అంతా కమిటీ లాగా వేసుకొని ప్రోగ్రామ్ ప్రిపేర్ చేసి ఒకరోజు చూసారు కదా, ఒకరోజు శాస్త్రీయ నృత్యం, ఒకరోజు భజన, నిన్న మెడిటేషను, అట్లా ప్రతిరోజు ప్రొద్దున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు, సాయంత్రం లలితా పారాయణాలు చేస్తున్నారు. ప్రతి 9 రోజులు దాంతోపాటు ఏదో ఒక అకేషన్ పెట్టుకొని రాత్రి 10 వరకు ప్రతి ఒక్కరు ఇక్కడే పార్టిసిపేట్ చేసి ఇక్కడే అన్నప్రసాదం కూడా తీసుకొని
వెళ్తున్నామండి. అంటే అప్పుడు ఈ దేవుడి పూజ చేసే పూలు కానీ పత్రి అంటే ఆకులు కానీ ఇవన్నీ ఎట్లా సేకరించారు? ఇప్పుడు అంటే కొంటున్నారు కానీ అప్పుడు దొరికేవండి మామూలుగా, ఇప్పుడు అన్నీ కొనాల్సి వస్తుంది ప్రతి ఒక్కటి. ఎట్లా ఉంది గణపతి నవరాత్రులు అంటే ఏం గుర్తుకొస్తుంటుంది, ఏమేమి చేస్తుంటారు? ఈ 9 రోజుల పాటుకు సంబంధించినటువంటి ప్లాన్ అంతా కూడా ఎట్లా చేసుకుంటారు? 9 రోజులు మొదటి రోజు మేము గణపతిని తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఒక దేవాలయంగా నిర్మించుకొని ప్రొద్దున సాయంత్రము లలిత విష్ణు సహస్రనామ పారాయణం. మా మహిళలందరూ కూడా చాలామంది ఈ 9 రోజులు మేము ఒక కుటుంబంలాగా కలిసి ఉండి చివరికి వెళ్ళే ముందు నైట్ మేము భోజనము అన్నప్రసాదం తీసుకొని వెళ్తాము. అంటే ఆ విధంగా మేము అందరము కలిసిమెలిసి ఉంటాము. ప్లస్ ఇక్కడ ఏంటంటే మా వినాయకునికి 22 సంవత్సరాల నుండి మేము చేసే సాంస్కృతిక కార్యక్రమాల గురించి కానీ, మేము చేసే ఈ భక్తి భజన పాటలు, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా హోమము, తర్వాత మేము శాకంబరి గణపతి ఆకారం చేసి తర్వాత 108 రకాల నైవేద్యాలు సమర్పించుకొని ఈ విధంగా ప్రతిరోజు మేము ఏదో ఒకటి చేస్తున్నాము. దానివల్ల మాకు ఆదర్శ గణపతి ప్రతి సంవత్సరం మా గణేశునికి ఆదర్శ గణపతి అవార్డు వస్తుందండి. ఈ 9 days గణపతి నవరాత్రులు వస్తున్నాయా కానీ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. అందరితో కలవడము, ఒక భక్తితోని కూడిన దాంతో ఇక్కడికి వస్తాము. మనకి ఇక్కడ భక్తి తప్ప వేరే ఏం ఉండదు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ కూడా రక్తదాన శిబిరం జరిగింది ఈరోజు. మేము వృద్ధాశ్రమంకి వెళ్ళి చేస్తాము. ప్రతిరోజు ఏదన్నా ఒకటి సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటాం ఈ కమిటీ ద్వారా. భజనలు, పూజలు, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, వీటి మీద మేము భక్తి భావంతో చేస్తాం అనమాట. పలకరించుకుంటాం హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు నా వినాయక చవితి వస్తుందా, మేము ఎప్పుడు కలుస్తామా అని ఎగ్జైట్మెంట్తో ఉంటాం అనమాట. అందరం కలిసి ఫ్యామిలీ లాగా ఉండి 12 అయినా ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతాం అనమాట. ఇంట్లో మా ఫెస్టివల్, మా పండగ అన్నట్టుగా ఉంటాము. ముఖ్యంగా ప్రతిదీ మా వినాయకుని కాకుండా మా దగ్గర అవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకే ఇక్కడ కాజీపేట, హన్మకొండ, వరంగల్ 3 ట్రై సిటీస్లో మాదే ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడు. అందుకోసమే మేము పిల్లలకు కూడా ఇప్పటి నుంచి ఆధ్యాత్మిక చింతన ఉండాలని పిల్లలకు వ్యాసరచన దేవుడి గురించి, తర్వాత క్విజ్ కానీ దేవుడి గురించి, పిల్లలకి ఆటలు అవన్నీ పిల్లలకు కూడా అన్నీ తెలవాలని, అవన్నీ ముందు కూడా అట్లనే ఉండాలని కూడా పిల్లలకు మేము అందరికీ చెప్తుంటామండి. మేము అందరం ఈ 9 రోజులు ఒక కుటుంబంగా అందరం, అన్ని ఫ్యామిలీలు అందరం ఇక్కడ వచ్చి ఒక కుటుంబంగా ఉండి అందరం సంతోషంగా దేవుడికి ఏం చేయాలో అవన్నీ చేస్తామండి. పూజలు మా అందరం కాలనీ వాసులు అందరం ఒక వసుదైన కుటుంబం లాగా కలిసి ఉంటామండి. 9 రోజుల కొరకు మేము సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటాము. తర్వాత మేము రోజు కార్యక్రమాలు చెప్పడానికంటే మా పాంప్లెట్ చూస్తేనే అందరికీ తెలిసిపోతుంది. చాలా వరకు మా వినాయకుని దగ్గర చాలా మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటాయి. రోజు పిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, లేడీస్కి కానీ అందరికీ ప్రాముఖ్యత ఇస్తూ చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తామండి. వేలంలో చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొంటాము. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అందరూ పాల్గొంటారు. మాకు ఈ వినాయకుడు నవరాత్రుల్లో మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే మొత్తం అడ్వకేట్స్ కాలనీ కలిసి ఒక్క దగ్గరే పెట్టుకొని అందరం కలుస్తాము. ప్రతి సంవత్సరము మాకు ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తాం. ఎందుకంటే ఇక్కడున్న మహిళలు చాలా జ్ఞానవంతులు, ఉత్సాహవంతులు. ప్రతి మహిళ ఒక గ్రంథాలయంలాగా అనిపిస్తుంది. వినాయక చవితి పండుగకు సంబంధించి నవరాత్రులను అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అందులోనూ అడ్వకేట్స్ కాలనీకి సంబంధించి కూడా ప్రతి ఏడాది కూడా ఇదే తరహాలో నిర్వహిస్తున్నాం. 22 ఏళ్ళు పూర్తి చేసుకుందనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండలోని అడ్వకేట్స్ కాలనీ నుంచి.